భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణాధికారం ఎవరికి ఉండేది? ఆప్షన్ ఏ బ్రిటిష్ రాణి మరియు రాజు, ఆప్షన్ బి ఇంగ్లాండ్ పార్లమెంటు, ఆప్షన్ సి సమాఖ్య శాసనసభ, ఆప్షన్ డి కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. The correct answer is option D, కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. చాలా సంవత్సరాలకు మునిపే మనము విధి అదృష్టముతో సమాగం చేసితిమి అని చెప్పినది ఎవరు? ఆప్షన్ ఏ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి రాజగోపాల్, ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్. The correct answer is option B, జవహర్ లాల్ నెహ్రూ. సెప్టెంబర్ 2, 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది. ఆప్షన్ ఏ సైమన్ కమిషన్, ఆప్షన్ బి క్రిప్స్ మిషన్, ఆప్షన్ సి వేవెల్ ప్లాన్, ఆప్షన్ డి క్యాబినెట్ మిషన్ ప్లాన్. The correct answer is option D, క్యాబినెట్ మిషన్ ప్లాన్. బ్రిటిష్ వారు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1776, ఆప్షన్ బి 1775, ఆప్షన్ సి 1777, ఆప్షన్ డి 1774. The correct answer is option D, 1774. బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వీసుల వయోపరిమితిని 1878లో 19 సంవత్సరాలకు తగ్గించింది. మళ్ళీ ఏ సంవత్సరం నుండి 24 సంవత్సరాల వరకు పెంచారు? ఆప్షన్ ఏ 1892, ఆప్షన్ బి 1905, ఆప్షన్ సి 1906, ఆప్షన్ డి 1984. The correct answer is option A, 1892. 1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఏమని వ్యవహరిస్తారు? ఆప్షన్ ఏ చార్టర్ చట్టాలు, ఆప్షన్ బి కౌన్సిల్ చట్టాలు, ఆప్షన్ సి క్రోమ్ చట్టాలు, ఆప్షన్ డి పైవేవి కావు. The correct answer is option A, చార్టర్ చట్టాలు. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. The correct answer is option B, 3. ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేయడానికి కారకుడు ఎవరు? ఆప్షన్ ఏ వాట్సన్, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి డూప్లెక్స్, ఆప్షన్ డి వారన్ హేస్టింగ్స్. The correct answer is option B, రాబర్ట్ క్లైవ్. ఏ రోజున ఇండియా పాలనను బ్రిటిష్ చక్రవర్తి కిందకు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది? ఆప్షన్ ఏ 1 నవంబర్ 1858, ఆప్షన్ బి 1 నవంబర్ 1857, ఆప్షన్ సి 1 డిసెంబర్ 1859, ఆప్షన్ డి 1 డిసెంబర్ 1857. The correct answer is option A, 1 నవంబర్ 1858. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని నెహ్రూ దేనిని అన్నాడు? ఆప్షన్ ఏ క్యాబినెట్ ప్లాన్, ఆప్షన్ బి మౌంట్ బాటన్ ప్లాన్, ఆప్షన్ సి వేవెల్ ప్లాన్, ఆప్షన్ డి 1935 భారత ప్రభుత్వ చట్టం. The correct answer is option D, 1935 భారత ప్రభుత్వ చట్టం. మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ లార్డ్ మింటో, ఆప్షన్ బి లార్డ్ బెంటింగ్, ఆప్షన్ సి వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ డి రాబర్ట్ క్లైవ్. The correct answer is option A, లార్డ్ మింటో. భారతదేశంలో తొలి అధికారిక శాసనసభ ఏ చట్టం ద్వారా ఏర్పడింది? ఆప్షన్ ఏ చార్టర్ చట్టం 1833,
ఆప్షన్ బి చార్టర్ చట్టం 1853, ఆప్షన్ సి ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861, ఆప్షన్ డి ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చార్టర్ చట్టం 1853. ద్వంద్వ పరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1909, ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ డి గాంధీ ఇర్విన్ ఒడంబడిక. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1919. 1947 స్వాతంత్ర భారతదేశంలో మొదటి మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ విఎన్ గాడ్గిల్, ఆప్షన్ బి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి జాన్ మతాయి, ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగవాదాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి రూసో, ఆప్షన్ సి చార్లెస్ డార్విన్, ఆప్షన్ డి ప్లేటో. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అరిస్టాటిల్. ఈ క్రింది ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మాగ్నా కార్టాగా పేర్కొంటారు? ఆప్షన్ ఏ వేవెల్ ప్రతిపాదన, ఆప్షన్ బి క్రిప్స్ ప్రతిపాదన, ఆప్షన్ సి క్యాబినెట్ రాయబార ప్రతిపాదన, ఆప్షన్ డి విక్టోరియా రాణి ప్రకటన. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి విక్టోరియా రాణి ప్రకటన. భారత ప్రభుత్వ చట్టం 1935 బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించినది ఎవరు? ఆప్షన్ ఏ కేటీ షా, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ ఏ 1946 సెప్టెంబర్ 2, ఆప్షన్ బి 1946 అక్టోబర్ 2, ఆప్షన్ సి 1946 నవంబర్ 1, ఆప్షన్ డి 1946 నవంబర్ 1. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1946 సెప్టెంబర్ 2. లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనలకు గల మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆగస్టు ప్రతిపాదన, ఆప్షన్ బి సెప్టెంబర్ ప్రతిపాదన, ఆప్షన్ సి అక్టోబర్ ప్రతిపాదన, ఆప్షన్ డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆగస్టు ప్రతిపాదన. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా రాజ్యాంగం, ఆప్షన్ బి బ్రిటిష్ రాజ్యాంగం, ఆప్షన్ సి ఐరిష్ రాజ్యాంగం, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం. భారత రాజ్యాంగ తొలి ముసాయిదా ఎప్పుడు తయారు అయ్యింది? ఆప్షన్ ఏ అక్టోబర్ 1946, ఆప్షన్ బి అక్టోబర్ 1947, ఆప్షన్ సి అక్టోబర్ 1948, ఆప్షన్ డి పైవేవి కావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అక్టోబర్ 1948. మౌలిక రాజ్యాంగంలో ఉండిన ప్రకటనల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 395, ఆప్షన్ బి 315, ఆప్షన్ సి 420, ఆప్షన్ డి 465. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 395. మతాన్ని ప్రభుత్వం నుండి వేరు చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ లౌకికవాదం, ఆప్షన్ బి సామ్యవాదం, ఆప్షన్ సి నాస్తికవాదం, ఆప్షన్ డి మతరహితవాదం.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లౌకికవాదం. భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి ఉండేది ఎవరు? ఆప్షన్ ఏ పాలకులు, ఆప్షన్ బి కేంద్ర శాసనసభ, ఆప్షన్ సి న్యాయశాఖ, ఆప్షన్ డి ప్రజలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ప్రజలు. లౌకికవాదం అనే పదం ప్రవేశికలో చేర్చడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ లౌకికవాదాన్ని సృష్టీకరించడం, ఆప్షన్ బి లౌకికవాదాన్ని ద్విగుణీకృతం చేయడం, ఆప్షన్ సి పై రెండు సరైనవే, ఆప్షన్ డి పై రెండు సరికావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పై రెండు సరైనవే. ప్రవేశిక పేర్కొనబడిన మొత్తం ఆదర్శాలు ఎన్ని? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 11. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 11. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.